చేసుకోండి. ఐడియా వర్కౌట్ అయితే నేను ఎఫర్ట్ కూడా పెట్టకుండా వస్తుంటే నేను హ్యాపీ కదా. అది వర్కౌట్ అవుతుంటే దానికి ఎవరు ఇప్పుడు యూట్యూబర్స్ కి కనీసం ఫీడ్ ఇచ్చాను. యూట్యూబర్స్ కనీసం 2-3 days ఫీడ్ ఇచ్చాను. కనీసం వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. ఎవడో ఒకడికి శవాల పైన పేలాలు ఎదుర్కొనే బ్యాచ్ ఎవడో ఒకడు బెనిఫిట్ అవుతున్నాడు కదా, ఎంటర్టైన్ చేస్తాను కదా పబ్లిక్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ల్యాండ్? చెప్పండి. డైమెన్షన్స్ ఏంటి, జాగ్రఫీ ఏంటి, టైం పీరియడ్ ఏంటి, మొత్తం గూగుల్ ఫొటోస్ తో తీయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, మన సైన్స్ అడ్వాన్స్ కదా, మొత్తం తీయండి జాగ్రఫీ. అవైలబుల్. హౌ కెన్ ద గవర్నమెంట్ టేక్ ఎ డెసిషన్ లైక్ దట్? ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్. 3 BHKలో ఉండేవాళ్ళం మీరు, ఒక ఫ్యామిలీ అందరిని తీసుకెళ్ళి ఒక బాత్రూంలో సంవత్సరం ఉంచితే ఎట్లుంటుంది తెలుసా ఫీలింగ్? అంతకంటే దారుణం. 183 ఎకరాల్లో ఎన్ని రకాల స్పీషీస్, నీళ్ళ లోపలవి, నీళ్ళ బయటవి, దాన్ని బేస్ చేసుకొని దాన్ని తినడానికి వచ్చేవి, దాన్ని క్లీన్ చేయడానికి వచ్చేవి. నేచర్కి ఒక డిజైన్ ఉంటుంది. అట్లాంటి డిజైన్లో ఎప్పుడైనా అంటే నేచర్కి అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడు ఫిజికల్గా చూపిస్తుంది, అప్పుడప్పుడు నాలాంటి పంపిస్తుంది. సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి దుర్గం చెప్పు. హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏంటో దాని గురించి కూడా అడుగు. దానికి ఆల్రెడీ 200 crores ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మొదటికే ఉంది. అది కూడా అట్లా కాదు, మీరు క్లీనింగ్ చేస్తామంటారు. అలాట్ చేశారు సార్. టోటల్గా డాక్యుమెంట్స్ చూపించండి. ప్రపోజల్ ఏంటి? క్లీనింగ్ కదా, అప్పుడు ముందు ఇన్లెట్స్ ఆపాలి కదా, ఎక్కడెక్కడి నుంచి డ్రైనేజ్ వస్తుంది, ఎక్కడి నుంచి కార్పొరేట్ కెమికల్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి సోర్స్ ఆపాలి కదా. అది ఆపకుండా ఒక పక్క క్లీనింగ్ అంటారు, ఒక పక్క డ్రైనేజ్ పంపిస్తారు, ఒక పక్క కెమికల్స్ పంపిస్తారు, ఒక పక్క గణేష్ ఇంకా మొత్తం హైదరాబాద్ లో ఎన్ని చైన్ లేక్స్ ఉన్నాయండి? లేక్స్ ఉన్నాయండి. అరే కొన్ని 100 సంవత్సరాలు అవసరంలా, 1000 సంవత్సరాలు అవసరంలా. ఈ గవర్నమెంట్ రాకముందు ఎన్ని ఉన్నాయి, ఆ గవర్నమెంట్ రాకముందు ఎన్ని ఉన్నాయి. నువ్వు మేనిఫెస్టోలో ఎన్ని పెట్టావు, నీ డెవలప్మెంట్ అంటున్నావు, ప్రోగ్రెస్ అంటున్నావు. నా లేక్స్ ఏవి, నా పక్షులు ఏవి, నా జంతువులు ఏవి అని అడుగుతుంది ప్రకృతి. నేను అడగడానికి వచ్చా, నేను జస్ట్ రిప్రజెంటేటివ్. నా లీగాలిటీలో దాన్ని మీ టెంప్లెట్లో మీకు వర్కౌట్ అయ్యేది మీరు చేయండి. సొల్యూషన్ కావాలి, ప్రాబ్లం కాదు, ఇష్యూ. ఐ డోంట్ మైండ్ బికమింగ్ ద ఇష్యూ, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ యాక్చువల్లీ. సొల్యూషన్ దీనికి ఏంటి? కాంపెన్సేట్ చేయడానికి పార్క్ చేస్తే మీకు మనకు వస్తుంది. జంతువులకి ఎంజాయ్మెంట్ ఉండదు. జూ పార్క్లో ఎప్పుడైనా వెళ్ళావా? ఐ డోంట్ థింక్ ఆల్ ద యానిమల్స్ వుడ్ ఎంజాయ్ సీయింగ్ యూ. అవి ఎవడో వచ్చాడు, మనకు కూడా వచ్చాడు చూడటానికి. వై విల్ యానిమల్స్ బీ ఇంట్రెస్టెడ్ టు లుక్ ఎట్ యూ? నువ్వు కదా వెళ్ళి డ్రామాలు ఆడుతున్నావు. ఒక్కసారి రివర్స్ చేద్దాం. నువ్వు లోపల ఉండే బయట తిరుగుతుండే, నేను దేకం కూడా దేకు, దేకం కూడా దేకు. డ్రామాలు చేతగాని మాటలు పనికిరాని అసలు. అదే ఇప్పుడు ఆర్టీలో ఒకటి రెసిడెన్స్ ఉండాలి, మా ఆఫీస్ అడ్రస్ పెట్టినా ఇది పెట్టు. దీనికి ఓజీ బ్రోజ్ ఎబోర్డ్ అని పెట్టి, విజాజ్ ఎబోర్డ్ అని పెట్టి అరే ఇట్లుంటాడు ఒకడు, ఇక్కడే ఉంటాడు టెంట్ వేసుకొని. టెంట్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ గూగుల్ మ్యాప్ లో నుంచి రెసిడెన్స్ ఇది పెడతా, ఆఫీసర్ వేరేది పెడతా. ఓకే, కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ అపోజిట్ కోహినూర్ రోడ్డు సత్వా బిల్డింగ్ అదంతా పార్క్ చేస్తారంట, అదంతా బిడ్ చేస్తారంట, ఇదంతా డెవలప్మెంట్ అంట, ప్రోగ్రెస్ అంట. అరే ఎన్నికి కోహినూర్ హోటల్ బిడ్ చేస్తారంట తెలుసా? రెండు ఒకటే కదా పార్క్ చేస్తారంట. దాని లోపల ఆల్రెడీ ప్లేన్ పార్క్ చేస్తారు రెస్టారెంట్ డెడ్ ఎండ్. ఇదేమో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు గుడి చేసుకుంటాడంట, బిజినెస్ చేసుకుంటాడంట, చెప్పాలి వేస్తాడంట, యానిమల్స్ ఇబ్బంది పడవంట. ఏంటిదంతా? వాడు బిల్డింగ్ వేస్తాడు, రోడ్ వేస్తాడు, వాడు బిజినెస్ కడతాడు, వాడు పార్కింగ్ చేసుకుంటాడు. నేచర్ని ఊపిరాడి ఆడేవట్ల. అట్లా కూడా చాలా రకరకాల జీవులు ఉంటాయి, మీకు కనిపించేవి, కనిపించినవి, నీళ్ళల్లో బయట ఎగిరేవి. అట్లా అబ్యూస్ చేయకూడదు పాపం. ఒకటి వీరా అమ్మాయికి వినిపించేస్తా, ఇది తీసుకొస్తాను.
ఇప్పుడు నేచర్ లవర్స్ అంటారు, పీటా పిఈటీఏనా యానిమల్ ప్రివెన్షన్ ఆఫ్ అదే పిఈటీఏ ఆర్గనైజేషన్ ఉంది. యానిమల్కి ఏమన్నా అయిపోయింది అంటే జనాలు అందరూ వచ్చేసి చేసేస్తారు. అన్ని డ్రామాలే.